ఇన్నాళ్ళు నేను కష్టపడింది ఆ వేల్ వామిట్ కోసమేరా. మర్యాదగా దాన్ని ఇస్తారా, దీన్ని చంపమంటారా? చంపదు ప్లీజ్. నువ్వు అమ్మాయి నుంచి చేయొద్దు. నీకు కావాల్సింది వేలు వామిటే కదా, నీది నీకు ఇచ్చేస్తావు ప్లీజ్. పీడ పెరగడైంది. మొత్తానికి నకిలీ దెయ్యం సచ్చింది. శ్వేత, ముందు వెళ్ళి ఆ వేలు వామిటి చూద్దాం పదా. 100 కోట్లు తిన్న రాబందు ఒక్క గాలువానికి చచ్చినట్టు ఇంత బలవంతుడు మా దెబ్బలకి చచ్చాడే. దీన్ని పెర్ఫ్యూమ్స్ లో వాడతారు. దీని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఇలాంటివి నేను చాలా దాచిపెట్టాను. మరి ఇప్పుడు వీటిని చేద్దాం? ఇవిగో తాత పట్టాలు. మీ ఊళ్ళోని అన్ని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించడానికి ఏర్పాట్లు చేశాం. ఇళ్లతో పాటు హాస్పిటల్ని, స్కూల్ని, వాటర్ ట్యాంక్ ని కూడా నిర్మిస్తున్నాం. 6 నెలల్లో అన్ని నిర్మాణాలు పూర్తవుతాయి. మీకు కావాల్సిన కనీస వసతులన్నీ నిర్మిస్తున్నాం తాత. ఇక మీ పిల్లలు ఈ ఊళ్ళోనే చదువుకోవచ్చు. మీరు ఇక్కడే వైద్యం కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ భూమి పెట్టేందుకు మా జీవితాలకు ఎలుగు నింపుతున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోం బాబు. మీరు చాలా గొప్పోళ్ళు బాబు. ఇందులో మా గొప్పతనం ఏముంది తాత? మీ కొడుకుల ప్రాణత్యాగాలే ఈ ఊరి రూపురేఖలు మార్చేస్తున్నాయి. ఏ సముద్రం మిమ్మల్ని అతలాకుతలం చేసిందో ఆ సముద్రంలో దొరికిన వేల్ వామిట్ మా రూపంలో మీకు మేలు చేసేలా చేసింది. జాతీయ విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ఆ జాతి సంపదను మీరే అనుభవించాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. స్వార్థంతో తమ సొంత ప్రయోజనాలు చూసుకునే ఈ రోజుల్లో మీరు చేసిన మేలుకు మా ఊరి జనం మీకు రుణపడి ఉంటారు బాబు. అంత మాటెందుకు తాత, పదండి భూమి పూజ చేద్దాం. మీరు ఈ ఊరికి చేసిన మేలు మర్చిపోలేం బాబు. మొత్తానికి ఊరి కోసం ఒక మంచి పని చేశాం. ఇది చాలు మన జీవితానికి. రేయ్, అసలు దెయ్యమో నకిలీ దెయ్యమో రెండూ లేవని తెలిపోయింది. ఇక మన రిటర్న్ జర్నీ హ్యాపీగా వెళ్ళొచ్చురా.